ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. జగన్ ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు జతకట్టారు. బీజేపీ తమతో కలిసి రావాలి అని ఈ ఇద్దరు కోరుకుంటున్నా ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు ముఖ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధినేతల మధ్య సయోధ్య బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా రెండు పార్టీల మధ్య క్యాడర్ కి పొసగడం లేదు. టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు జనసేన క్యాడర్ తో కలవడం లేదు. టీడీపీతో సఖ్యత లేని వాళ్ళని సహించేది లేదని చెప్పినా ఆ దిశగా క్యాడర్ లో ఐక్యత కనిపించడం లేదు. పొత్తు ప్రకటన తర్వాత జరిగిన వారాహి యాత్రలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు పార్టీల ఓట్లు బదిలీ అవుతాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారుతోంది. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు సాధారణంగా బెనిఫిట్ పెద్ద పార్టీకి ఉంటుంది. లాభమంతా తెలుగుదేశానికే ఉంటుంది అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఈ కారణంగానే జనసేన క్యాడర్ టీడీపీతో పొత్తు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. తెలంగాణలో ఫలితాల తర్వాత జనసేనకి సీట్ల డిమాండ్ విషయంలో వాడి వేడి తగ్గింది. తొలుత 50 సీట్ల వరకు జనసేనకి పొత్తులో దక్కుతాయి అనే చర్చ సాగింది. కానీ ఇప్పుడు జనసేనకి 20 సీట్ల వరకు పరిమితం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పవన్ సైతం ఇప్పటికే ప్రజల్లో, పార్టీలో టీడీపీతో పొత్తు, చంద్రబాబుని సీఎంగా కమిట్ అవడంతో ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయే ధోరణితోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది జనసేన నేతలకి రుచించడం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని తాము కోరుకుంటూ ఉంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఏంటనేది క్షేత్రస్థాయిలో పెద్ద చర్చగా సాగుతోంది. అటు వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చారు. లోకేష్ యోగలం యాత్ర ఈ నెల 20వ తేదీన ముగియబోతుంది. యోగలం ముగింపు సభకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఇద్దరు నేతలు కలిసి జిల్లాల్లో సభల్లో పాల్గొనాలి అని భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇంకా క్లారిటీ లేదు. అటు జగన్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఇటు రెండు పార్టీల్లోనూ సీట్లపైన క్లారిటీ లేదు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకి ఆదరణ దక్కలేదు. అటు జగన్ తన సంక్షేమమే తను గెలిపిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య అవగాహన కుదరలేదు. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు నిలిచిపోయాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న వేళ ఈ రెండు పార్టీల పొత్తుతో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఇంకా అస్పష్టంగానే కనిపిస్తోంది.